ఉగ్రవాద ఘటనలో మృతి చెందిన టూరిస్టులకు సంతాపం తెలియజేస్తూ నెల్లూరులో బైకర్స్ క్లబ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వనం సెంటర్ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు బైక్ ర్యాలీ జరిపి మృతులకు నివాళులర్పించారు. సందర్శకులపై ఉగ్రవాద మూకలు దాడి చేయడం దారుణమని బైకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బాబీ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉండాలని బాబీ యాదవ్ కోరారు. వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరు టౌన్లో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నలుమూలల ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరం కలిసి స్నేహితులు అంటే ఒకరికి ముఖ పరిచయాలు కూడా లేవు, కానీ ఒక యూనిటీగా ఏ కులం తెలియదు, ఏ మతం తెలియదు, కులాలకి మతాలకి అతీతంగా ఫ్రెండ్స్ అంతా ఒక చోట కలిసి ఈ సంఘీభావం తెలుపుతున్నాం. దాన్ని బైకర్స్ క్లబ్ అని ఒక యూనిట్గా పెట్టుకున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాడికి, హిందువుల మీద జరిగినటువంటి దాడికి అది కులతత్వం మతతత్వంగా వెళ్ళిపోయింది. దాన్ని ఖండించాలి. మాలో కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మతాలకు అతీతంగా సమాజంలో మనవంతుగా మనం ముందుండాలి అనే లక్ష్యంతో ఈరోజు వనమతోబు సెంటర్ దగ్గర నుంచి విఆర్సీ దాకా బైకర్స్ ఒక 150-200 మంది బైకర్స్ దాకా అందరూ వచ్చి సంఘీభావం తెలిపాం మొన్న జరిగిన కాశ్మీర్ సంఘటనకి. అయితే మా ముందున్న మీరు కెమెరామ్యాన్లు మీరందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఏదైతే పబ్లిక్కి అవేర్నెస్ చేసేదానికి యూట్యూబ్ సోషల్ మీడియా ఇది చేస్తున్నారో ఆ సోషల్ మీడియాలోనే మేము కూడా పాల్గొంటూ ఉంటాం. ఎందుకంటే జనాలకి అవేర్నెస్ చేయడానికి అలా చేస్తూ మేము సోషల్ సర్వీస్ చేస్తూ ఎక్కడికైతే కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళని ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగినందువల్ల అది అక్కడ జరగచ్చు, రేపు మన దగ్గరే జరగచ్చు. మీరే ఆలోచించండి. మీ మనసుతో మనం లేకపోతే అక్కడ కాశ్మీర్లో ఏమైనా ఉందా